బయటపడాలి, నీ కుటుంబంలో ఉన్న శాపం తొలగిపోవాలి, నీ నిట్టూర్పులు, వేదన, కన్నీరు, పోరాటాలు తొలగిపోవాలి అని ఎక్కడెక్కడెక్కడెక్కడికో తిరిగినావు, ఎవరెవరికో నీ బాధలు చెప్పుకున్నావు. కానీ పాపము వలన వచ్చు జీతం మరణం, పాపము వలన వచ్చు జీతం శాపం. కానీ ఆ పాపమనే కాడిని విరగగొట్టే శక్తి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది. ఒక పాపిని రక్షణలోకి నడిపించి, ఒక పాప జీవితం అనే ముళ్ళు విరిచి నీకు విడుదలని, క్షేమాన్ని, క్షమాపణ ఇవ్వగలిగిన ప్రేమమయుడు ఎవరంటే ప్రభువైన యేసు. అడుగుతారు చాలామంది, యేసయ్య నమ్మితే ఏంటమ్మా చర్చికి వెళ్తే అంటారు. అయ్యా మేడలు కాదు, మిద్దెలు కాదు, మాకు కావాల్సింది మాకు పరలోకం, నిత్యరాజ్యం, మా ప్రభు వస్తే రాకడలో ఎత్తబడే జీవితం మాకు కావాలి అనే క్రైస్తత్వం కలిగిన వారిగా, అటువంటి అనుభవం కలిగిన వారిగా మనము లేవాలి. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి సువార్త మహాసభలు అనేక ప్రాంతాల్లో జరిగి దేవుడు మహిమ పొందాడు. నంద్యాల దగ్గర డోన్లో మీటింగ్స్ ఉంటున్నాయి. డోన్ మీ అందరూ కూడా ప్రార్థించండి. మరి ఫిబ్రవరి 5, 6, 7, 8 సోమ, మంగళ, బుధ, గురు 4 దినాలు. మరి ఓనేరో స్కూల్ ప్రక్కన వెంకట్నాయపల్లి రోడ్. అద్భుతంగా ఆ సభల కొరకు ప్రార్థించండి. మీ అందరు కూడా అడ్రస్ అక్కడ క్లియర్గా వేస్తూ ఉంటారు, చూడండి. దైవజనులు, ఆత్మీయులు, ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ సువార్త ఉజ్జీవ సభలో దేవుని ప్రత్యక్షత, బలమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చూడబోతున్నారు. కాబట్టి డోన్ పక్కనున్న చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ దైవజనులకి, ఆత్మీయులకి, అనేక మందికి ఈ సువార్త ప్రకటించుటకు మనందరం కలిసి దేవుని రాజ్యం కడదాం. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.